నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. మెడికల్ కాలేజీలపై జగన్మోహన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారు. వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి సతీకుమార్. ఈ నెల 10న సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో అనంతపురం ఎన్డీఏ కూటమి తొలి ఉమ్మడి బహిరంగ సభ, 15 నెలల పాలన విజయాలను ప్రజలకు వివరించేలా ఏర్పాట్లు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ నేడు నీతులు చెబుతున్నారన్న మంత్రి సవిత. రైతులకు యూరియా పుష్కలంగా అందిస్తున్నా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజం. రేపు తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి కొట్టు. అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాటిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాలపై చర్చకు జగన్ వైసీపీ నాయకులు సిద్ధమా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో అయినా రాష్ట్రంలో ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని జగన్కు సవాల్ విసిరారు. పనికిరామని అర్థం చేసుకున్నారు 5 సంవత్సరాల్లో ప్రజలు. కాబట్టి నిన్ను 151 మధ్యలో 5 తీసి 11 సీట్లకు పరిమితం చేసినా కూడా ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోలే, ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఈ అసత్య ప్రచారాలు పెట్టి కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది డబ్బులు ఇచ్చి వాళ్ళని అసభ్య పదజాలంతో పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం, లోకేష్ గారిని తిట్టించడం, నన్ను ఏదేదో తిట్టించడం అంతా ఈవీఎంలో గెలిచారట. మరి పులివెందులు నువ్వు గెలిచావు? ఈవీఎం గెలిస్తే పులివెందులు నువ్వు గెలిచేవాడు కాదు. కానీ ప్రజలంటే నమ్మే వాళ్ళు కూడా, ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కార్యకర్తలు కూడా అందరికీ మైండ్ అది అందరూ అదే పరిస్థితుల్లో ఉన్నారు. నమ్మే పరిస్థితుల్లో వాళ్ళని అట్లా బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఆపేశారు, పేపర్లో ఆరోగ్యశ్రీ ఆపేశారంటే ఎక్కడ ఆపేశారన్న బాబు అని నేను చూశాను. ఆరోగ్యశ్రీ ఆపలే, ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవ అయింది. ఆ రోజు నేను చూశాను, పేపర్లో రాశారు ఆరోగ్యశ్రీ ఆపారు, హాస్పిటల్ ముందరంతా రోగులంతా క్యూలో ఉన్నారు, ఎక్కడ చూసినా ప్రాణాలు పోతున్నాయని చెప్పి నాకు నవ్వు వచ్చింది. సాయంత్రం రిపోర్ట్ తెప్పించా. ప్రతిరోజు దానికి ముందు మనం ప్రభుత్వంలో అధికారంలో రాకముందు కేవలం 5,500 ప్రీ అడ్మిషన్లు జరుగుతూ ఉంటే, దాంట్లో 5,200 ప్రీ ఆథరైజేషన్లు జరుగుతూ ఉంటే, మనం వచ్చిన తర్వాత అది కాస్త 5,200 నుంచి 7,000 మంది కొత్తగా అడ్మిషన్లు అవుతుంటే, 1,800 మంది కొత్తగా అడ్మిషన్లు అవుతుంటే ఆరోగ్యశ్రీని ఆపేశారు అని చెప్పి. ఆరోగ్యశ్రీని ఆపలేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, వినే ప్రయత్నం చేయండి. మీరు ఆరోగ్యశ్రీ పేరుతో అవినీతికి పాల్పడతా మీకు కావాల్సిన హాస్పిటల్ని ఎంపానల్ చేసి చెయ్యని ఆపరేషన్లు చేసినట్టుగా చూపించి 1,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తుంటే దాన్ని అన్నింటినీ సరి చేయడమే కాకుండా ఇవాళ మీరు గతంలో 5 లక్షల రూపాయల వరకు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా సహాయం చేస్తా ఉంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 25 లక్షల రూపాయల అతి ఖరీదైన నాణ్యాన్ని మీరు ఏ ఆసుపత్రికి పోయినా ఉచితంగా అందించేలాగా నిన్ననే కేబినెట్ లో ఆమోదం కలగడం జరిగింది. ఒక్కసారి అవగాహన ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేయి, నీకు తెలివి ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేయి. ఏనాడైనా నువ్వు ఆరోగ్యశ్రీ ఇంత సమర్థవంతంగా నిర్వర్తించావో తెలుసుకునే ప్రయత్నం చేయి. ఏనాడైనా నువ్వు 25 లక్షల దాకా ఉచితంగా ప్రజలకి నాణ్యమైన వైద్యం అందించే ప్రయత్నం చేశావో ఒక్కసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయి. ఒక్క సంఘటన కూడా మీకు గుర్తురాదు. మాటలు చెప్పడం, ఆర్పాటం ప్రకటనలు చేయడం, ప్రజల్ని మోసం చేయడం, మభ్యపెట్టే మాటలు చెప్పడం తప్ప ప్రజల సంక్షేమం గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఏనాడు ఆలోచించిన వ్యక్తి ఇవాళ ప్రతిరోజు మళ్ళా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు. కొత్తగా కొత్త బిద్దగాలు తయారయ్యారు. ఇక్కడ కూడా మదనపల్లిలో ఒక అదేదో రావాలని ఇవాళ నేను మదనపల్లి కేంద్రంగా చెప్తున్నా. నేను ఒక బహిరంగ సవాల్ విసురుతున్న వైసీపీ నాయకులకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా మెడికల్ కాలేజీల నుంచి మాట్లాడుతున్న వ్యక్తులు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదా గతంలో అసలు పేరు ఊరు తెలియని మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి ఎవరికైనా బహిరంగ సవాల్ ఏ వేదిక నుంచైనా మెడికల్ కాలేజీల గురించి చర్చకు వస్తే ఎందుకు వాటిని పీపీపీ మోడ్లోకి పెట్టాల్సి వచ్చిందో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక్కడిని వస్తా, కావాలంటే మీ పార్టీ నుంచి 10 మంది 100 మంది రాండి, 100 మందికి కూడా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు తొలిసారిగా ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించబోతున్నాయి. ఎన్నికల హామీ అయిన సూపర్ 6 పథకాల అమలు విజయవంతం కావడంతో ఈ విజయాన్ని ప్రజలతో పంచుకునేందుకు భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.
ఈ సభకు అనంతపురం వేదిక కానుంది. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్లో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఈ సభను నిర్వహించనున్నారు. 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 నెలల తర్వాత కూటమిలోని 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ ఇదే కావడంతో దీనికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్తో పాటు బీజేపీ రాష్ట్ర చీఫ్ వివిఎన్ మాధవ్ హాజరు కానున్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూటమి సమావేశాన్ని అనంతపురం జిల్లాలో ఈ నెల 10వ తారీఖున పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని చెప్పి ఆకాంక్షిస్తూ, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్నో కష్టాలున్నా, ఒక ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని ఒక గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడే ఆక్సిజన్ వెంటిలేటర్ నుంచి మామూలు పరిస్థితులకు వస్తున్నటువంటి రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది సాహసోపేతమైన చర్య. సంక్షేమాన్ని డబుల్ చేస్తూ అభివృద్ధిని డబుల్ చేసేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుంది. అందులో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగడుగునా పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కృతజ్ఞతా భావంతో ఎక్కడికి పోయినా కూడా నీరాజనాలు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనంతపురంలో జరిగేటువంటి సమావేశం అత్యద్భుత విజయవంతమైనటువంటి సభగా మిగులుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ప్రజానీకాన్ని హృదయపూర్వకంగా కోరుతున్నాం. అనంతపురం పట్టణంలో సూపర్ 6 సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత చేసేటువంటి సక్సెస్ అవ్వచ్చు. అలాగే ఇచ్చే మాటలన్నీ కూడా చేసిన తీరు, ఇంప్లిమెంట్ చేసిన తీరు అన్ని కూడా తెలియజేయడం కోసం. ఎందుకంటే సూపర్ 6 అని చెప్పి మేము హామీలు ఇచ్చాము, కానీ సూపర్ 12 మేము పూర్తి చేశాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆటో వారికి కానీ ఇతర నిరుద్యోగులకి అందరూ కూడా ఏం చేయబోతా ఉన్నాం కూడా ఈ వేదిక ద్వారా తెలియచేద్దామని చెప్పేసి మా కూటమి నేతలందరూ కూడా నిశ్చయించి, ముఖ్యంగా అనంతపురాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే అనంతపురం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది. ఈ రోజున కూటమి పార్టీకి కూడా అండగా ఉండి 14 నియోజకవర్గాల్లో 14 ఎమ్మెల్యేలు అలాగే 2 ఎంపీలు కూడా గెలుచుకోవడం కూడా జరిగింది. గతంలో కియా మోటార్స్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు చేసిన కృషి, మరి ఈ రోజున ఇండస్ట్రియల్ నోట్స్ అన్ని కూడా వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయాలని చెప్పేసి హెచ్ఎన్ఎస్ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు అందించడం అది నిజంగా, ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం. నాయకుడు ఎప్పుడు కూడా ఎవరైతే ఆదరించారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ పట్ల అదే ప్రేమ చూపిస్తాడు కాబట్టి అన్ని కూడా చేస్తూ ఉన్నారు. మహానాడు కార్యక్రమం ఈ సంవత్సరంలో చేశాము, అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రధానమంత్రి గారు 3 కార్యక్రమాలు చేశాం. అంటే మనకి ప్రజల్లో ఉన్నటువంటి వైబ్రెంట్ మూడ్ మనకు కనపడుతుంది. తెల్లారుజామున 5 గంటలకు 3 లక్షల మంది మనకు విశాఖపట్నంలో వచ్చారంటే ప్రజలకి కుటుంబ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి మంచి వాతావరణం అనేది కూడా మనకు తెలియడం జరిగింది. అట్లాగే ఈరోజు అనంతపురంలో కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 3.5 లక్షల మంది హాజరయ్యే విధంగా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు ద్రోహి అని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి నేడు నీతులు చెబుతున్నారని మంత్రి సవిత విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా, డిఏపి పుష్కలంగా అందిస్తున్న యూరియా లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. జగన్కు ప్రజల సమస్యలపై మాట్లాడాలనిపిస్తే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని సవిత సూచించారు. జగన్మోహన్ రెడ్డి మన కొత్తగా యూరియా గురించి మాట్లాడుతున్నారు. రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలుగా రైతుల్ని గాలి కొదిలేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రైతుల గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ రోజు గతంలో 14-19లో మనం రైతుల కోసం ఏ విధంగా అయితే ముఖ్యంగా మన రాయలసీమకు డ్రిప్ కావచ్చు, మరి ఈ డ్రిప్ స్ప్రింక్లర్లు, అనేక పనిముట్లు, అనేక మరి నాణ్యతమైన ఇత్తనాలు ఇచ్చాం, నాణ్యతమైన ఎరువులు ఇచ్చాం, మనం విత్తనాలు కొనుగోలు చేసాం, పంట కూడా కొనుగోలు చేసాం. ఈ రోజు డ్రోన్లు కావచ్చు, అనేక సబ్సిడీల ద్వారా కూడా మనం పనిముట్లు ఇస్తున్నాం. మరి ఇది రైతుల కోసం పోరాటం చేసిన ప్రభుత్వం, రైతు పక్షపాతి ప్రభుత్వం. ఈ రోజు యూరియా గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఏమైంది 5 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి యూరియా? జగన్మోహన్ రెడ్డి గారు నీకు ధైర్యం దమ్మం ఉంటే అసెంబ్లీకి రా, నేను చర్చించడానికి సిద్ధం. నీకు మైక్ ఇవ్వడానికి ఎంతసేపు మైక్ కావాలన్నా నీకు మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ నెల 18వ తారీఖు నుంచి
వైసీపీ చేస్తున్న చీప్ ట్రిక్స్ కి ఈ సభ ఒక నిదర్శనం. ప్రజలంతా చెందిన కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమైన విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ ముఖ్యంగా జిల్లా 14 నియోజకవర్గాల కన్నా మన పెనుగొండ నుంచే మనం ఎక్కువగా వెళ్ళాలి. అంతేకాకుండా మీరు బస్సులో మహిళలు కావచ్చు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టనున్న అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడలో మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిగూడ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం 10 గంటలకు అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కొలుకులూరి ధర్మరాజు, కర్రి భాస్కర్రావు, చెన్నా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ రాష్ట్రంలో రైతాంగం అంతా తీవ్రమైన ఆందోళన ఎదుర్కొన్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఓ పక్కన అధిక వర్షాల వల్ల డెల్టా ప్రాంతం అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డ్రైన్స్ నిర్వహణ సకాలంలో సిల్ట్ తీయటంలో కానీ, సకాలంలో గుర్రపటెక్క తీయటంలో కానీ, లేకపోతే గుర్రపటెక్క మీద కెమికల్ స్ప్రేయింగ్ చేసి మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి ఆ డ్రైన్లన్నీ కూడా మరి నీరు పారే విధంగా రెడీ చేయాలన్న విషయం కలెక్టర్ గారి దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, ఇరిగేషన్ శాఖ, డ్రైనేజ్ వ్యవస్థ, అగ్రికల్చర్ వ్యవస్థ అందరూ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మూలంగా ఇవాళ మొన్న కురిసిన వర్షాలకి డెల్టా ప్రాంతం అంతా కూడా పాపం వాళ్ళు ఊడుపులు ఊడ్చి, ఎక్కడో బెంగాల్ నుంచి, బీహార్ నుంచి ఊడ్చే వాళ్ళని తీసుకొచ్చి ఊడిపించి 2 కోటాలు మందేసి గుళికలేసి తీవ్రంగా నష్టపోయారు. ఇవాళ రాష్ట్రంలో యూరియా బస్తా దొరకని పరిస్థితి తీసుకొచ్చారంటే అంటే ఈ ప్రభుత్వం ఏం చేసినా స్వలాభానికి తప్ప ఏ రకంగా దోపిడీ చేయాలన్న ఆలోచన తప్ప రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి చేయదా? ఇవాళ రైతులు 260-270 రూపాయల మధ్యలో కొనవలసిన యూరియా ఇవాళ 400, 450, 500కి అమ్ముతూ ఉన్నారు. 9వ తారీఖున రైతన్నకి బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడే దాంట్లో అన్నదాత పోరు పేరు మీద ఈ ఎరువులు బ్లాక్ మార్కెట్లో తరలిపోవటానికి వ్యతిరేకంగా ఈ వర్షాలకి అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అందించే భాగంగా పంటలకి గిట్టుబాటు ధర ఇప్పించాలన్న విషయంలోనూ ఉచిత పంటల బీమాని అమలు చేయాలి అని డిమాండ్ తోటి బ్లాక్ మార్కెట్ని నియంత్రించాలన్న ఆందోళనతోటి ఈ యూరియా సహా ఇతర ఎరువులన్నీ కూడా పంపిణీ చేయించాలని ఈ నెల 9వ తారీఖు అంటే మంగళవారం నాడు వైసీపీ శ్రేణులంతా కూడా ప్రతి గ్రామం నుంచి అందరూ తరలి రావాలి, రైతాంగం తరలి రావాలి. రైతుల కోసం చేస్తున్న ఈ పోరాటంలో మీరందరూ భాగస్వాములైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.